క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచయం కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగే ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం ఈ రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బోరను గురించి ప్రస్తుతం ఆలోచిస్తున్నాం. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో 116వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. దేవుని బోర ద్వారా కలిగే 5వ కార్యం సర్వలోకమునకు సువార్త ప్రకటించబడుట. ఈ అంశమును గురించి మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్నా చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వారంలో బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే వారందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ప్రస్తుతం మనము రెండవ రాకడ వర్తమానాలలో దేవుని బోరను గురించి ఆలోచిస్తున్నాం. ఓకే, యేసుక్రీస్తు రెండవ రాకడలో దేవుని బోర అనేది ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే దేవుని బోర ఓదబడినప్పటి నుంచి ఈ రెండవ రాకడ కార్యక్రమం ప్రపంచ భవిష్యత్తు ముగింపుకి చేరుకుంటుంది. సో అయితే దేవుని బోర ఓదబడినప్పుడు భూలోకములో జరిగే కార్యాల గురించి మనం ఆలోచించేస్తున్నాం. 1, పరిశుద్ధాత్మ ఎడలిపోవుట. 2, సంఘం ఎత్తబడుట. పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. 3, కృపాయుగము సమాప్తమగుట. 4, ఇశ్రాయేలీలు తర్వాత వారి భూభాగం వారి స్వాధీనంలోనికి వచ్చుట. 5, సువార్త సర్వలోకమునకు ప్రకటించబడుట. ఆగండి, రెండవ రాకడొచ్చే ముందు ఏమి జరగాలి? ప్రపంచములో ఉన్న మానవ జాతి మొత్తానికి 100% సువార్త ప్రకటించబడాలి. అంటే సువార్త అందని వ్యక్తి, తెలియని వ్యక్తి ఒక్కరు కూడా ఉండకూడదు. వారు వినినా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా, ముఖ్య విషయం ఏంటంటే ఈ సువార్త ప్రతి ఒక్కరికి అందాలి. అప్పుడే ప్రభు రాకడ వస్తుంది. ఎందుకంటే మరి దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. కొంతమందికి సువార్త అందకుండానే రాకడ వచ్చిందనుకోండి, అప్పుడు కష్టమవుతుంది కదా. ప్రభువా, మీ గురించి మాకు తెలీదు, ఈ రక్షణ గురించి, ఈ సువార్త గురించి మాకు తెలియదని చెప్పి వారు చెప్పారనుకోండి, అప్పుడు కష్టమవుతుంది కదా. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే సువార్త అందరికి అందే అంతవరకు రాకడ ఆలస్యం చేస్తాడు. ప్రపంచంలో చిట్ట చివరగా పుట్టే వ్యక్తి వరకు కూడా సువార్త అందాల్సిందే, అందులో సందేహం లేదు. అయితే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడా, రక్షణ పొందడా అనేది అది దేవుని ప్రణాళిక.
అది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం, దాని గురించి మనం చెప్పలేం. అయితే ఈ సువార్త అనేది మాత్రం ఖచ్చితంగా అందరికీ అందాలి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి దిగొచ్చి ఒక రక్షకుడిగా వచ్చి మానవ జాతిని రక్షించటానికి ఏర్పాట్లు చేసి మొదటి సువార్థికుడుగా ఆయనే సువార్త వ్యవస్థ ప్రారంభించాడు. అర్థం చేసుకోండి, యేసుక్రీస్తే పరలోకం నుంచి భూలోకమునకు దిగొచ్చిన ప్రథమ మిషనరీ. ఆయనే మొదట సువార్థికుడు. తర్వాత మిషనరీలు ఎంతోమంది వస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి మిషనరీస్ వస్తున్నారు. కానీ మొదటి మిషనరీ ఎవరు? యేసుక్రీస్తే. ఆయన ఒక దేశం నుంచి మరొక దేశానికి కాదు, పరలోకం నుంచి భూగ్రహం మీదకి వచ్చాడు. అది మానవ జాతి అందరి కోసం వచ్చాడు. ఆయన సువార్త వ్యవస్థని భూలోకంలో ప్రారంభించాడు. మార్కు సువార్త 1:1 చూడండి. మార్కు సువార్త 1:1 దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అది కాబట్టి సువార్త వ్యవస్థని ఆయనే ప్రారంభించాడు. రేపు రెండవ రాకడలో వచ్చినప్పుడు సువార్త వ్యవస్థని ఆయనే ముగిస్తాడు. అది సువార్తను ప్రారంభించింది ఆయనే కాబట్టి సువార్తను రేపు ఆయనే ముగిస్తాడు. ఈ రెండవ రాకడ వచ్చేంత వరకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంటుంది. మొదట యేసుక్రీస్తు వారు చెప్పారు, తర్వాత అపోస్తులు చెప్పారు, తర్వాత వారి శిష్యులు చెప్పారు, తర్వాత మిషనరీలు చెప్తున్నారు, తర్వాత భక్తులు చెప్తున్నాం, మేము చెప్తున్నాం, మీరు చెప్తారు. ఈ విధంగా ఎంతోమంది యేసుక్రీస్తు మొదటి రాకడ దగ్గర నుండి రెండవ రాకడ వచ్చేంత వరకు సువార్త ప్రకటన విరామము లేకుండా జరుగుతూనే ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఈ బోర ఊదే సమయానికి ప్రపంచంలో మానవ జాతి అందరికీ సువార్త అందాలి. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మొదటి రాకడలో వచ్చినప్పుడు సువార్తను ప్రారంభించారు. తర్వాత ఏం జరిగింది? ఆయన శిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40వ రోజు పరలోకానికి ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? సువార్త ఆజ్ఞ ఇచ్చెళ్ళాడు. అర్థం చేసుకోండి, ఆయనే సువార్త వ్యవస్థ ప్రారంభించారు. ఓకే, అయితే ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? సువార్త ఆజ్ఞ మనకి ఇచ్చెళ్ళాడు. నా రాకడ వచ్చేంత వరకు ఈ ఆజ్ఞ మీరు పాటించండి అని చెప్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. అక్కడ సువార్త ఆజ్ఞ మనకి కనిపిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ప్రభు చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి దీన్ని సువార్త ఆజ్ఞ అని పిలుస్తాం. ఈ ఆజ్ఞ ప్రకారం మనము దేవుని చిత్త ప్రకారం సర్వలోకానికి వెళ్ళాలి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేం చేయాలా? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ముందు దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళాలి, అక్కడ సువార్త ప్రకటించాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతున్నారో వారంతా రక్షించబడతారు. ఎవరైతే నమ్మరో ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు వారికి శిక్ష విధించబడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈలోపు మనం ఏం చేయాలా? సువార్త ప్రకటిస్తూ ఉండాలి. ఇంకొక విషయం, మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మిశ్రమ స్పందన వస్తుంది. గుర్తుంచుకోండి, మిశ్రమ స్పందన అంటే కొంతమంది రక్షణ పొందేవాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు సువార్త చెప్పకుండా ఆటంకపరిచే వాళ్ళు కూడా ఉంటారు. అంటే 3 గ్రూపులు ఉంటాయి. మనం సువార్త చెప్పుకుంటూ వెళుతూ ఉంటే, దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉంటే కొంతమంది రక్షించబడుతూ దేవుని యొక్క సంఘంలో చేర్చబడుతూ ఉంటారు. కొంతమంది ఈ సువార్త నాకు వద్దని వ్యతిరేకించి సైలెంట్గా ఉంటారు. మరికొంతమంది అయితే సువార్త వద్దంటమే కాదు, ఆటంకపరిచి సువార్త చెప్పకుండా కూడా చేసే పరిస్థితులు వస్తాయి. అయితే సువార్తను ఆటంకపరిచే వారికి ఆ శాపం వస్తుంది. సువార్త తన్ను తాను రక్షించుకునే శక్తి దానికి ఉంది. సువార్తని గ్రీకులో డొనామస్ అని పిలుస్తారు. అంటే ప్రచండమైన శక్తి అని అర్థం. మనము సువార్త ప్రకటిస్తున్నప్పుడు మన నోట్లో నుంచి వెళ్ళుచున్నటువంటి మాటలో సువార్త శక్తి ఉంటుంది. ఈ సువార్త శక్తి గాలిలో ప్రసరిస్తుంది. ఎవరైతే ఈ సువార్తను వింటారో వారిలో ఈ సువార్త శక్తి కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. అంటే వారు సువార్త వినిన వెంటనే రక్షణ పొందకపోవచ్చు, లోబడకపోవచ్చు,
కాలక్రమేణా కొంత సమయం తీసుకున్న తర్వాత అయినా సరే ఆ సువార్త వారి హృదయంలో ఉండి వారిని ప్రేరేపిస్తూ వారు రక్షణ పొందుటకు కారణమవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభువు రాకడొచ్చే లోపు సర్వలోకమంతటా సువార్త ప్రకటించబడాలి. ఓకేనా? ఆ సువార్త ప్రకటించబడే విషయంలో నా వంతు పాత్ర నేను పోషించాలి. మనమందరం కూడా ఎవరి వంతు పాత్ర వారు పోషించాలి. తర్వాత మన నోట్లో నుంచి సువార్త బయటికి వెళ్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఈ నోటి మాటలో వాక్ శక్తిలో సువార్త శక్తి ఉందని మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు ఈ సువార్త ఎవరి చెవుల్లోకి వెళ్ళిపోతుందో అది వెళ్ళి వారి హృదయాల్లో ఉండి టాంగ్ టాంగ్ అని గంట మ్రోగిస్తుంది. సువార్త వారి హృదయాల్లో ఉంటుంది. ఏదో ఒక సమయంలో వారిని మరి ప్రేరేపిస్తూ వారికి జ్ఞాపకం చేస్తూ వారు రక్షణ పొందేటట్టుగా ఉంటుంది. కాబట్టి సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్తలో శక్తి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అంతేకాదు, సువార్త అనేది ఎలాంటిది? మరి విత్తనాలు లాంటిది. ఇప్పుడు మనం విత్తనాలు చల్లుతుంటాం, విత్తనాలు చల్లిన వెంటనే మలవు కదా, విత్తనాలు చల్లిన వెంటనే మరి చెట్లు అవ్వవు కదా, ఫలించవు కదా, కొంత సమయం తీసుకుంటుంది. విత్తనాలు మరి మలవాలి, మొలకెత్తాలి, అవునా? అవి మరి చెట్లు అవ్వాలి, తర్వాత ఫలాలు రావాలి. అట్లాగే మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతకాలానికి వారు రక్షణ పొందుతూ ఉంటారు. కాబట్టి సువార్త ఆజ్ఞ, కాబట్టి ఆజ్ఞాతిక్రమే పాపం. బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, అందులో సువార్త ప్రకటించడం కూడా ఒక ఆజ్ఞ. కనుక మనం సువార్త ప్రకటించకపోతే అది దేవుని దృష్టిలో పాపంగా ఎంచబడుతుంది, నేరంగా ఎంచబడుతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ సువార్త ప్రకటనను ఒక ఆజ్ఞగా గుర్తించి తీసుకొని శిరసావహించి సువార్తను ప్రకటించాలి. అయితే మనం సువార్త చెప్పిన తర్వాత ఆత్మలు రక్షించబడటం అనేది మన చేతుల్లో లేదు. అది దేవుని ప్రణాళిక. అది వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయంపై, అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. మన డ్యూటీ ఏంటి? సువార్త ప్రకటించడం. ప్రపంచం మొత్తం సువార్తతో నింపేసేయాలి. అవును, సముద్రం అంతా నీళ్లతో నిండిపోయినట్లుగా ప్రపంచ మానవ జాతి అంతా సువార్తతో నిండిపోవాలి. దేవుని యొక్క రక్షణ సువార్తని, సత్య సువార్తను ప్రకటించాలి. ప్రకటించవలసిన అవసరత ఉంది. పైగా మనం అంచె దినాల్లో ఉన్నాం కనుక ఇంకా ఆలస్యము చేయకూడదు, వాయిదా వేసుకోకూడదు, వచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదు. సువార్త చెప్పే అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు 24 గంటల్లో మనం సువార్త చెప్పటానికి సిద్ధంగా ఉండాలి. 104, 108 అంటాం కదా, అవి ఎలాగా సర్వీస్ చేస్తున్నాయో మంద కూడా 107 అనుకోండి, ఏమైంది? కాబట్టి మనం కూడా ఎప్పుడూ సువార్త ప్రకటించడానికి అందుబాటులో ఉండాలి. ఏ వ్యక్తి మనకు దొరుకుతారో తెలియదు, ఏ వ్యక్తికి ఎప్పుడు సువార్త చెప్పాల్సి వస్తుందో మనకు తెలియదు. కనుక సువార్త చెప్పడానికి మనం అప్రమత్తంగా ఉండాలి. సైనికులు యుద్ధం వచ్చినప్పుడు యుద్ధాన్ని ఎదుర్కోవటానికి ఎలాగ సిద్ధంగా ఉంటారో అలాగే మనం కూడా సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు సువార్త ప్రకటించడానికి ఎప్పుడునూ సంసిద్ధత కలిగి ఉండవలెను. అందుకని పౌలు గారు తిమోతికి చెప్పాడు, తిమోతి పత్రిక 2వ పత్రికలో, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సువార్తికుని పని చేయము, సువార్త ప్రకటించుము అని చెప్తున్నాడు. కాబట్టి మనం అంతా సువార్తికుని పని చేయాలి, సువార్తను ప్రకటించాలి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసుక్రీస్తు మొదటి రాకలో వచ్చినప్పుడు సువార్త వ్యవస్థ ప్రారంభించాడు. ఇప్పుడు అది కొనసాగుతుంది. ఆయన 2వ రాకలో వచ్చినప్పుడు ఆయన వచ్చి భూ అని బోరువుదినప్పుడు ఈ సువార్త వ్యవస్థ ముగించబడుతుంది. అంటే సువార్త ఆగిపోతుంది. ఈలోపు ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని చట్టాలు వచ్చినా, ఏ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే సువార్త ప్రకటన మాత్రం జరిగిద్ది. అది గుర్తుపెట్టుకోండి. సువార్త ఆపడం ఏ వ్యక్తి వల్ల కాదు, ఏ శక్తి వల్ల కాదు, ఏ ప్రభుత్వం వల్ల, ఏ రాజు వల్ల, ఏ చట్టం వల్ల కాదు. అది జరిగే పని కాదు. ఎందుకంటే సువార్త వ్యవస్థను యేసుక్రీస్తే ప్రారంభించాడు గనుక ఆయనే దాన్ని ముగిస్తాడని మనం తెలుసుకోవాలి. అయితే రాకడొచ్చేలోపు అందరికి సువార్త అందాలనేది ఒక టార్గెట్. ఇది ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ. అందుకే దీన్ని మనం సువార్త ఆజ్ఞ అని పిలుస్తున్నాం. సో దేవుని పిల్లలమైన మనం ప్రతి ఒక్కరం కూడా నోరు మూసుకొని ఉండటానికి వీల్లేదో, ఆలస్యం చేయడానికి వీల్లేదో, వాయిదా వేయడానికి వీల్లేదో, వచ్చిన అవకాశం పోగొట్టుకోవడానికి వీల్లేదో. సువార్త చెప్పే అవకాశం వస్తే చెప్పేసేయటమే. ఎందుకంటే సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరూ దేవదూతల కంటే గొప్పోళ్ళు.
సువార్త ప్రకటించిన వాళ్ళు దేవదూతల కంటే తక్కువ వాళ్ళు. అట్లా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే మనం సువార్త ప్రకటిస్తున్నామో మనము దేవదూతల కంటే గొప్ప స్థానంలో ఉన్నాం. ఎందుకంటే దేవదూతలకు ఇవ్వనటువంటి దివ్యమైన భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మనం సువార్త ప్రకటించకపోతే మనం దేవదూతల కంటే తక్కువ స్థితిలో ఉన్నట్టుగానే అవుతుంది. కాబట్టి ఈ సువార్త ప్రకటించడం అనేది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ కాబట్టి, అది దేవుని చిత్తం కనుక, దేవుని ప్రణాళిక కాబట్టి మనం అందరం కూడా సువార్త పనిలో పాలిభాగస్తులం అవ్వాలి. కాబట్టి ట్రైనింగ్ ఉంటేనే సువార్త చెప్తాను అనకూడదు, లేక సేవకు సమర్పించుకుంటేనే సువార్త చెప్తాను అనకూడదు. సంపూర్ణ సేవకులు అవ్వచ్చు, పాక్షిక సేవకులు అవ్వచ్చు, తర్వాత సంగతి. ఇప్పుడు మనం సేవకు సమర్పించుకోకపోయినా, బైబిల్ ట్రైనింగ్ చేయకపోయినా ముఖ్యమైన విషయం ఏంటంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి, రక్షణ పొందని ప్రతి వ్యక్తికి సువార్త చెప్పాలి. అది లెక్క. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, రక్షణ పొందని ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించవలెను. సో దేవుని చిత్తం భూలోకమందు నెరవేర్చబడాలి. అర్థం చేసుకోండి. ప్రభు రాకడ వచ్చే లోపు చక్కగా సువార్త ప్రకటన జరిగిద్ది. మత్తయి సువార్త 24:14 చూడండి. సువార్త మర్మం మీకు అర్థమవుతుంది. రాకడ గుర్తు మీకు తెలుస్తుంది. మత్తయి సువార్త 24:14 చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమందంతటా ప్రకటించబడవలెను. చూసారా, ఈ దేవుని రాజ్య సువార్త అనేది సాక్షార్థముగా అంటే మనుషులు వినినా వినకపోయినా మాకు తెలియదండి అని రేపు చెప్పకుండా ఓ సాక్ష్యం కోసం, అది వాళ్ళు వింటారా వినరానే తర్వాత సంగతి, మాకు తెలియదండి, మాకు ఎవరు చెప్పలేదండి అనకుండా సాక్ష్యంగా ఉండే దానికోసం ఏం జరుగుతుందంట, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా, అది సాక్ష్యం కోసం, సాక్షార్థముగా లోకమందంతటా ప్రకటించబడవలెను, అటు తర్వాత అంతము వచ్చును. చూసారా, ఎప్పుడైతే దేవుని సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడుతుందో అప్పుడు అంతం వస్తుంది, అప్పుడు ప్రభు రాకడ వస్తుంది, అప్పుడు బోర ఓదబడుతుంది, సంఘం ఎత్తుబడి వెళ్ళిపోతుంది. అందుకనే ఇప్పుడు ప్రపంచమంతటా సువార్త కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సువార్త ప్రకటించడానికి వచ్చిన అవకాశాన్ని మనం తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చూడండి, రేడియో ద్వారా సువార్త ప్రకటించబడతా ఉంది, మరి టీవీ ఛానల్స్ ద్వారా సువార్త ప్రకటించబడతా ఉంది. 24 గంటలు వచ్చే ఛానల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే సువార్త మనం వినే అవకాశం వస్తుంది. మరి ఇప్పుడు ఏమైందంటే యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. రేడియో టీవీ కాక యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఒక చోట ఉండి ఒక ఛానల్ పెట్టి ప్రపంచమంతటా సువార్త ప్రకటించే అవకాశం వచ్చేసింది. సో వీటన్నిటిని చూస్తున్నప్పుడు సువార్త ఎంత ఎక్కువగా ప్రకటించబడుతుందో మీరు చూడండి. ఆయా భాషల్లో సువార్త ప్రకటించబడతా ఉంది. అనేక భాషల్లోనికి లిపి కనిపెడుతున్నారు. అనేక భాషల్లోనికి బైబిల్ తర్జుమా జరుగుతుంది. ఎందుకు? సువార్త అందటానికి. గమనించండి, ఇప్పుడు కొన్ని భాషలకి లిపి లేదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయా భాషలకి లిపి కనిపెడుతున్నారు. ఫస్ట్ లిపి కనిపెట్టినాక ఏం చేస్తున్నారు, ఆయా భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేస్తున్నారు. ముందు లిపి కనిపెడితే తర్వాత ఆయా భాషలోనికి బైబిల్ తర్జుమా జరిగిద్ది. అప్పుడు ఆయా భాషల్లో ఉన్న ప్రజలు బైబిల్ చదువుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. ఆ తర్వాత వాళ్ళకు సువార్త ప్రకటించడానికి కూడా వీలవుతుంది. అందువల్ల ఇప్పుడు బైబిల్ సొసైటీ లాంటి సంస్థలు మరి ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు. కారణం ఏంటి? దేవుని యొక్క సువార్త ఆజ్ఞ నెరవేరుస్తున్నారు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతటా సర్వలోక మొత్తాన్ని సువార్త ప్రకటించబడాలంటే ఇప్పుడు ఏం జరగాలి, ప్రతి వ్యక్తికి ఆయా భాషల్లోకి లిపి రావాలి ముందు. అందుకని లిపి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లిపి వచ్చినాక ఏం జరగాలి, ఆయా భాషలోనికి బైబిల్ రావాలి, తర్వాత ఆయా భాషల్లో సువార్త ప్రకటించబడాలి. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే అందరూ సువార్త అందుతుంది. అంతేకాకుండా చక్కగా ఇప్పుడు మరి కరపత్రికలు పంచుతూ ఉన్నారు, వీధి సువార్త చేస్తూ ఉన్నారు, ఇంటింటి సువార్త చేస్తూ ఉన్నారు. 24 గంటలు మరి చక్క సువార్త అందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరికి ఏ స్థలంలో ఉన్నా ఏ సమయం కుదిరినా సరే ఆయా స్థలాల్లో ఉండి ఆయా సమయాల్లో సువార్త వినే అవకాశం, వెసులుబాటు వారికి అందుతుంది. కాబట్టి ఇప్పుడు సువార్త వినకపోతే వారి తప్పు. సువార్త అందించడం అనేది దేవుని ధర్మం. అయితే సువార్త వినటం వినకపోవటం వారి వ్యక్తిగత విషయం. వినకపోతే వారిదే తప్పు. రక్షణ పొందకపోతే అది వారు నేరస్తులుగా ఎంచబడతారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రియులారా,
ఈ దేవుని బోర ఓదబడే సమయానికి సువార్త ప్రకటన అనేది ప్రపంచం అంతటా జరగాలి. అది జరగటానికి ఇప్పుడు ఏర్పాట్లు అవుతున్నాయి. ఎక్కడ చూసినా సువార్త సభలు జరుగుతున్నాయి. విరివిగా సువార్త ప్రకటించబడుతుంది కదా. కొన్ని ప్రాంతాల్లో మనుషులకి వాక్యం ఎక్కువైంది, కొన్ని ప్రాంతాల్లో వాక్యం తక్కువైంది. దీన్ని మనం ఏమంటామంటే ఆత్మీయ అతివృష్టి అనావృష్టి. కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే అతివృష్టి అంటే వాక్యం ఎక్కువైపోతుంది ప్రజలకి, కొన్ని ప్రాంతాల్లో వాక్యం తక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యం తక్కువైనటువంటి ప్రాంతాలను ఎంచుకోవాలి, వాక్యము అసలే అందని ప్రాంతాలు ఎంచుకోవాలి. అక్కడక్కడికి వెళ్ళి మనం సువార్థికుని పని చేయాలి. అందరూ పట్టణాల్లో పనిచేస్తే పల్లెటూళ్ళు ఎవరు చేస్తారు? అందరూ సువార్త అందినోళ్ళకే చెప్తే అందనోళ్ళకి ఎవరు చెప్తారు? కొండల మీద, అరణ్యములో, దీవుల్లో ఎక్కడో సువార్త అందలేదు, వారికి ఎవరు చెప్తారు? ఆలోచించండి. ఉదాహరణకి మనం ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నాం, బాగా వినండి. మనం ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నాం. మనం చెప్పే సమయానికి ఆ వ్యక్తికి అంతకుముందు 10 సార్లు 15 సార్లు వేరే వాళ్ళు చెప్పి ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వు 11సారి అతను సువార్త అందిస్తున్నావు, కానీ అసలు మొదటిసారి నువ్వు సువార్త అందించే వ్యక్తి ఎవరున్నారు? ఇప్పుడు నువ్వు సువార్త చెబుతున్నాడు ఒక వ్యక్తికి, మంచిదే. నువ్వు చెప్పకముందే కొంతమంది ఆ వ్యక్తికి చెప్పి ఉంటారు. ఆ వ్యక్తి మారి ఉండొచ్చు, మారకపోయి ఉండొచ్చు. అయితే అసలు నువ్వే ఒక బోనిలాగా, నువ్వే ప్రథమ వ్యక్తిలాగా అటు ఎంతమందికి నువ్వు సువార్త చెప్పగలుగుతున్నావు? ఈ ప్రాంతానికి మొదట నేనే సువార్త చెప్తున్నాను, లేకపోతే ఈ వ్యక్తికి మొదట నా ద్వారే సువార్త అందింది అని నువ్వు చెప్పగలవా? అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సువార్త ప్రకటించాలి, సువార్థికుని పని మనం చేయాలి. అయితే సువార్త అందని ప్రాంతాలను మనం ఎంపిక చేసుకోవాలి. సువార్త ప్రకటనలో మనం అందరం పాలిభాగస్తులం అవ్వాలి. యేసుక్రీస్తు రాకడొచ్చేలోపు అందరికీ సువార్త అందాలనేది ఉద్దేశం. చిన్న ఉదాహరణ చెప్తాను. 2005లో మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు నేను ఏడుస్తూ బాధపడుతున్నాను. అక్కడికి చూడటానికి కనీసం ఒక 400-500 మంది వచ్చారు జనం. నేను బాధపడుతున్నాను. అప్పుడు వాళ్ళు సేవకులు మరి ఇప్పుడు వాక్యం ఎవరు చెబుతారు అని ఆలోచించుకుంటా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఈలోపు నేను బయటకు వచ్చి, అయ్యా నేనే సువార్త చెబుతాను అన్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఏడుస్తూ బాధపడుతున్నాడు, మళ్ళీ ఆయనే వచ్చి సువార్త చెబుతాను అంటున్నాడని అనుకున్నారు వాళ్ళు. నేనే సువార్త చెప్పి నిలబడి. ఎందుకు తెలుసా? 400-500 మంది అక్కడ దొరికారు. వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలి? వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే దానికి న్యాయం జరిగిద్దో జరగదోనని అక్కడ నిలబడి వాళ్ళకి సువార్త చెప్పా. ఆ తర్వాత ఏం చేసామంటే మరి మా నాన్నని పెట్టిలో పెట్టి ట్రాక్టర్లో పెట్టి ఊరంతా ఊరేగించుకొని తీసుకెళ్ళాం. సెంటర్ ఆపాం. ఈలోపు ఏం జరిగింది మా నాన్న అందరికీ తెలుసు. సో ఆయన చూడటానికి చాలామంది వచ్చేవాళ్ళు. ఒక్కో సెంటర్లో అక్కడ ఆపి సువార్త చెప్పేవాడిని. అంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవటం. ఆయన చనిపోయిన దగ్గర సువార్త చేసాం. మరలా సెంటర్లో ఆ పెట్టి ఆపి చూడటానికి వస్తే ఈయన ఎవరని వాళ్ళు చూడటానికి వస్తే అక్కడ మళ్ళీ సువార్త ప్రకటించేవాళ్ళం. మరలా సమాధి దగ్గరికి తీసుకెళ్ళినాక ఆ సమాధి చేసే దగ్గర మళ్ళీ అక్కడ సువార్త ప్రకటించాం. వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ ఆ సమాధుల తోట దగ్గర ఒక బోర్డు పెట్టాం, మార్కు సువార్త 16:16. వస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ సువార్త అందాలి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని వారు సమాధుల తోటలోకి వస్తూ ఉంటే ఆ బ్యానర్ వారు చదువుతూ ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటా లోపలికి రావటం, బయటకు వెళ్ళటం జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సువార్త ప్రకటించే దానికోసం అవకాశాన్ని మనం చూసుకోవాలి, మనం సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు అవకాశాన్ని మనం ఎత్తుక్కోవాలి, కొన్నిసార్లు అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. ఎలాగైనా సరే ఈ సువార్త పని జరగాలి. మనం అందరం కూడా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి సేవకుడు, ప్రతి నాయకుడు, ప్రతి సంఘ పెద్ద, సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ మనం అందరం సువార్థికులుగా తయారై సువార్థికుని పని చేయాలి. అది ప్రతి ఒక్కరూ ఒక సువార్థికులు అవ్వాలి. కాకపోతే కొంతమంది దేవుని సేవకు సంపూర్ణంగా సమర్పించుకుంటారు. వారి విషయం ఒకే, వారు సంపూర్ణ సువార్థికులు. ఒకవేళ మనం సంపూర్ణ సువార్థికులం కాకపోవచ్చు, కానీ పాక్షికంగా అయినా సరే మనకు కుదిరినటువంటి సమయంలో మనం అందరం సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. నోరు మూసుకొని ఉండటం కరెక్ట్ కాదు. ఎందుకో తెలుసా? మనం నోరు మూసుకొని ఉంటే, మనం ఆలస్యం చేస్తే, వచ్చిన అవకాశం పోగొట్టుకుంటే ఈలోపు కొన్ని లక్షల మంది, కోట్ల మంది నశించి నరకానికి పోతున్నారు. వారు అగ్నికి ఆహుతి అవుతున్నారు. సో వారిని చూస్తూ కూడా, మనకు తెలిసి కూడా మౌనంగా ఉండటం మంచిది కాదు కదా. వాళ్ళు నరకానికి వెళ్తారన్న సంగతి వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు.
మనం ఆత్మీయంగా చూస్తున్నాం, వారికి తెలియదు ఆ విషయం. మరి చూసి మనం మౌనంగా ఉంటే వారికి మనం నష్టం చేస్తున్నట్టే కదా లెక్క. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక వ్యక్తికి సువార్త చెప్తే అతని జీవితంలో మీరు గొప్ప మేలు చేసినట్టు. అతనికి ఎంతోమంది ఎన్నో రకాలుగా మేళ్లు చేసి ఉండొచ్చు, అయితే అన్ని మేళ్లు కంటే గొప్పది సువార్త చెప్పడం. ఒక వ్యక్తికి మనం సువార్త చెప్పాము అంటే అతనికి జీవితంలో మనం గొప్ప మేలు చేసినట్టు లెక్క. అతని ఆత్మ నరకానికి వెళ్లకుండా మనం తప్పిస్తున్నట్టు. అది మనం అర్థం చేసుకోండి. పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, అది ముఖ్యం కాదు. మనం సువార్థికుని పని చేయాలి, సువార్త ప్రకటించాలి. దేవుని బోర ఊదే లోపు ఈ సువార్త ప్రకటన జరిగిద్ది. ఈ లోపు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, అవునా? లేకపోతే ఎన్నో ప్రభుత్వాలు మారుతుంటాయి, లేక ఎన్నో చట్టాలు వస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో మరి సువార్త ప్రకటించకూడదు అని చట్టాలు వస్తున్నాయి. బాప్తీసం ఇవ్వకూడదు, బాప్తీసం ఇచ్చిన వాళ్ళని మరి శిక్షిస్తున్నారు. వార్తలు మనం వింటున్నాం, మనకు తెలుసు. సరే, పరిస్థితి ఏదైనా సరే సువార్త మాత్రం ప్రకటించబడాల్సిందే. ఈరోజు తెలియక వారు ఆటంకపరచవచ్చు, రేపు తెలుసుకొని వాళ్ళే బాధపడతారు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, సువార్త ఆజ్ఞ. ఆయన సువార్త ప్రారంభించాడు, ఎస్. ఆయన పరలోకానికి వెళుతూ సువార్త ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు సువార్త వ్యవస్థని ఆపేస్తాడు. ఆ సువార్త ప్రకటన ద్వారా ఎవరైతే రక్షించబడతారో వారందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. అది మనం చెప్పేటువంటి సువార్తలో ప్రియులారా 2 విషయాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. రక్షణ, రాకడ కొరకు సిద్ధపాటు. రక్షణ పొందిన వ్యక్తి రక్షణ పొందేటట్లుగా చూసుకోవాలి. రక్షణ పొందిన వ్యక్తి రక్షణలో స్థిరపడి రాకడ కొరకు సిద్ధపడేటట్లుగా మనం సువార్త ప్రకటించాలి. సో ఈ విధంగా సువార్త ప్రకటించబడుతూ ఉండగా దేవుని బోర ఊదబడుతుందని మనం గుర్తించి మరి సువార్త ప్రకటించాలి. ఈ మాటలు వింటున్న మీరు కూడా రక్షణ పొందినోళ్ళు రక్షణ పొంది రాకడ కొరకు సిద్ధపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటల ముగింపు తీసుకొస్తున్నాం. అతి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీ స్తోత్రాలు విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరతలతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.